హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతాప్ పేపర్లో ఇచ్చిన ప్రకటన ద్వారా తన కన్న తల్లి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న చక్రి అసలు ఏం జరగబోతుంది? ప్రతాప్ పేపర్లో ప్రకటన ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహా తాయారు గుళ్ళో తనకి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా అసలు విషయమేంటో తెలుసుకోవాలి అని ఉదయం కాగానే మాధవ వంట చేస్తూ ఉంటే ఇక మాధవ దగ్గరికి వెళ్తుంది. పెద్ది అని పిలవగానే ఏంటమ్మా, టీ కాఫీ ఏమైనా ఇవ్వనా అని అనగానే, లేదు పెద్ది, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అని అనగానే ఇక మాధవ చెప్పమ్మా అని అంటూ ఉంటాడు. పెద్ది, మీ నాన్న మీ అమ్మని చంపి నిజంగా జైలుకి వెళ్ళాడా అని అనగానే మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు అని అనగానే, నాకెవరో చెప్పారు పెద్ది, మీ నాన్నగారు మీ అమ్మని చంపి జైలుకి వెళ్ళారని. ఇది నిజమేనా పెద్ది అని అనగానే ఇక మాధవ, అది నాకు కూడా తెలీదమ్మా, వాళ్ళు వీళ్ళు అంటుంటే తెలుసుకోవడం తప్ప నేను చిన్నపిల్లాన్ని, నాకు ఏ విషయాలు తెలియవమ్మా అని అనగానే, మరి మీ నాన్నగారిని ఎప్పుడు మీరు అడగలేదా అని అనగానే, అడిగామమ్మా, మా నాన్న కూడా మాకు సమాధానం చెప్పలేకపోయాడు. అందరూ మా నాన్న ఎప్పుడు మా అమ్మతో గొడవ పెట్టుకుంటాడని, మా అమ్మని మా నాన్నే చంపారని వాళ్ళు వీళ్ళు చెప్పడంతో పోలీసులు మా నాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని అనగానే, అదేంటి పెద్ది, మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలియకుండా అలా ఎలా అరెస్ట్ చేస్తారు, అసలు ఎలా చనిపోయింది అని అడుగుతుంది. అసలు మా అమ్మ శవం మాకు కనిపిస్తే కదమ్మా ఎలా చనిపోయిందని తెలుసుకోవడానికి అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి పెద్ది, మీ అమ్మగారి శవాన్ని కూడా మీరు చూడలేదా అని అంటూ ఉంటే, లేదమ్మా చూడలేదు అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి పెద్ది, నమ్మలేకపోతున్నాను అని అనగానే, అందుకే మేము కూడా నమ్మలేకపోతున్నామమ్మా, మా నాన్న మా అమ్మని చంపాడని ఆ చేదు నిజాన్ని, అది పచ్చి అబద్ధం. మా నాన్న చూడ్డానికి అలా ఉంటాడు కానీ చాలా మంచివాడు, కట్టుకున్న భార్యని చంపేంత కసాయివాడు కాదమ్మా. ఏదో ఒకరోజు మా నాన్న మా అమ్మని చంపలేదనే నిజం బయటపడుతుంది అని ఇక మాధవ అంటూ ఉంటే మహా చాలా బాధపడుతూ ఉంటుంది. మాధవ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, సారీ పెద్ది, మీ అమ్మగారి గురించి గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టానా అని అనగానే, పర్వాలేదమ్మా, నువ్వు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి ఎక్కువ బాధపడకు, ప్రశాంతంగా ఉండమ్మా అని మాధవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మహా అయితే ఆ ఫోటో వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. పాపం, ఇప్పుడు పెద్ది వాళ్ళమ్మ బ్రతికుంటే ఎంత బాగుండేది, పెద్దికి ఇంత కష్టం ఉండేది కాదు అని మహా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క ప్రతాప్ ఇంట్లో ప్రతాప్, లలిత, ఆదిలు భోజనం చేస్తూ ఉంటారు. హారిక వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే ఆది బిజినెస్ విషయాలు మాట్లాడుతూ, నాన్న, ఈరోజు బోర్డు మెంబర్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మనం తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి నాన్న అని అనగానే, అవును ఆది, చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ మనం ఫినిష్ చేయాలి, తొందరగా టిఫిన్ చేయి వెళ్దాం అని అనగానే ఇక ఆది సరే అని టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ప్రతాప్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చూసి ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి డాక్టర్ అని అనగానే ఇక డాక్టర్, ప్రతాప్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్ అండి, మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్న పేషెంట్కి స్పృహ వచ్చింది అని అనగానే ప్రతాప్ ఒక్కసారిగా సంతోషపడతారు. వెంటనే టిఫిన్ మించి లేచి నిల్చుని, ఏంటి డాక్టర్, మీరు చెప్పేది నిజమా అని అనగానే, అవును ప్రతాప్ గారు, ఆవిడకి స్పృహ వచ్చింది, మీరు వెంటనే హాస్పిటల్కి రావచ్చు, తనని చూడొచ్చు అని అనగానే
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి వార్త చెప్పారు. ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరి వస్తున్నాం అని ఇక ప్రతాప్ అయితే కంచంలోనే చెయ్యి కడుగుతూ ఉంటారు. అది చూసి ఆది, ఏంటి నాన్న టిఫిన్ చేయకుండా ఎక్కడికి అని అనగానే, రేయ్ 10 ఏళ్ల నుండి నేను ఎదురు చూస్తున్న రోజు వచ్చిందిరా. మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్న ఆవిడకి స్పృహ వచ్చిందంట, నేను వెంటనే వెళ్ళాలి అని అంటూ ఉంటే, నాన్న ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా, మీరు లేకుండా అని అంటూ ఉంటే, రేయ్ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సరే నేను మాత్రం రాలేనురా, నువ్వు వెళ్ళి అటెండ్ కాదు కూడదు అంటే ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయి, నేను మాత్రం హాస్పిటల్కి వెళ్తున్నా అని ప్రతాప్ వెళ్తూ ఉంటే, ఇక లలిత, ఏమండి నేను కూడా వస్తానండి అని ప్రతాప్ లలిత ఇద్దరూ కూడా చాలా కంగారుగా హాస్పిటల్కి వెళ్తారు. ఇక ఐసీయూలోకి వెళ్ళేసరికి డాక్టర్ ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రతాప్ లలిత ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. అది చూసి ప్రతాప్ లలిత చాలా సంతోషపడతారు. ఆ పేషెంట్ ఎవరో కాదు, చక్రి కన్న తల్లి పార్వతి. అది చక్రి కన్న తల్లికి ప్రతాపే ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ చాలా సంతోషపడుతూ డాక్టర్ అని అంటూ ఉంటే, అదిగోండి మీరు 10 సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ చేస్తున్న ఆ పేషెంట్కి ఈరోజు స్పృహ వచ్చింది అని అనగానే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక అక్కడే ఉన్న పార్వతితో, ఇప్పుడు ఎలా ఉందమ్మా, నువ్వెవరమ్మా, నీ వాళ్ళెవరు, ఈ విషయాలేవీ తెలియక ఎన్ని రోజులు నిన్ను ఇక్కడే ఉంచాల్సి వచ్చింది, మీ వాళ్ళకి నిన్ను మామూలు మనిషిగా అప్పగించాలని ఇన్ని రోజులు నేనే ట్రీట్మెంట్ చేయించాను, ఇన్నేళ్లకి నువ్వు మామూలు మనిషివి అయ్యావు అని అంటూ ఉంటే, అప్పుడే డాక్టర్, చూడండి సార్, ఆవిడని ఇప్పుడు మీరేమీ అడగొద్దు, ఆవిడ మామూలు మనిషి అయింది అంతే, కానీ ఆవిడకి గతమేది గుర్తులేదు, తన వాళ్ళెవరో తనకంటూ ఎవరున్నారో యాక్సిడెంట్కి ముందు ఏం జరిగిందో అవేవి తనకి గుర్తులేదు, మీరు ఇంకా తనని అలా అడిగితే పేషెంట్ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పగానే ఇక ప్రతాప్ లలిత షాక్ అయిపోతారు. ఇక లలిత, అదేంటి డాక్టర్, తను మామూలు మనిషి అయ్యాక కూడా తనెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఎలా అని అంటూ ఉంటే, చూడండి మీరు ఇంకే విధంగానైనా ఆ విషయాలు తెలుసుకోండి, కానీ ఆవిడని పదే ఆ విషయాలు అడిగి ఎక్కువ ఒత్తిడి చేయకండి అని అంటూ ఉంటే, ఇక ప్రతాప్ లలిత బాధపడుతూ ఉంటారు. ఇక డాక్టర్ ప్రతాప్తో, అసలు ఎవరు సార్ ఈవిడ, నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆవిడ మామూలు మనిషి అయ్యాక చెప్తాను అన్నారు, ఆవిడ ఎవరు, మిమ్మల్ని చూస్తే ఆవిడని చూస్తే అసలు మీకు పొంతం లేనట్టు ఉంది, ఆవిడ మీ బంధువా అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, ఆవిడ మా కుటుంబం పాలిట దేవత, ఆవిడే కానీ లేకపోతే 10 సంవత్సరాల క్రితం మా కుటుంబం మొత్తం కూడా చచ్చిపోయేవాళ్ళం, ఈరోజు మేమిలా ఇంత సంతోషంగా ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం ఈ దేవతే అని అనగానే ఇక డాక్టర్ షాక్ అయిపోతాడు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని అనగానే, అవును డాక్టర్, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నేను నా ఫ్యామిలీ కలిసి కార్లో ఒక ట్రిప్పుకి బయలుదేరాం, అలా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక లారీ వచ్చి మాకు యాక్సిడెంట్ చేయబోయింది, అప్పుడే ఈవిడ ఆ లారీకి అడ్డుగా వచ్చి నా ఫ్యామిలీ ప్రాణాలని కాపాడింది, తన ప్రాణాలు అడ్డేసి నా ఫ్యామిలీ ప్రాణాలని కాపాడింది, అలాంటి దేవత రుణం ఎలా తీర్చుకోవాలి, తను చనిపోయిందని అనుకున్నాం, కానీ తర్వాతే తెలిసింది కొన ఊపిరితో ఉందని, అందుకే అప్పటికప్పుడే హడావిడిగా మీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, ఆ రోజు నుండి ఎప్పుడెప్పుడు కోమాలో నుండి బయటికి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈవిడని మామూలు మనిషిగా వాళ్ళ కుటుంబానికి అప్పగించాలా అని ఎదురు చూస్తూ ఉన్నాం, ఇన్నాళ్ళకి ఆవిడ మామూలు మనిషి అయ్యింది, కానీ తానెవరో చెప్పుకునే స్థితిలో లేదు, మా కుటుంబానికి ఇంత మేలు చేసిన ఈవిడ రుణం ఎలా తీర్చుకోగలను డాక్టర్ గారు అని ప్రతాప్ బాధపడుతూ ఉంటే ఇక డాక్టర్ కూడా బాధపడుతూ ఉంటాడు. చూడండి, ఈవిడ చెప్పకపోతేనేంటి, ఇప్పుడు ఈవిడ మామూలు మనిషి అయింది,
వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించడమే మంచిది. పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రకటన ఇవ్వండి. తన తాలూకు వాళ్ళు వచ్చి ఆవిడని తీసుకెళ్తారు అని అనగానే ఇక ప్రతాప్ అలాగే డాక్టర్, మంచి ఆలోచన అని అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆదికి ఫోన్ చేసి, రే ఆది, నేను నీకు ఫోటో పంపిస్తున్నాను, ఆ ఫోటోని పేపర్లో యాడ్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ అందులో వేయించు అని అనగానే అలాగే నాన్న అని ఆది అంటాడు. ఇక ఆది ప్రతాప్ చెప్పినట్టుగానే చక్రి కన్న తల్లి ఫోటోని పేపర్లో యాడ్ ఇస్తాడు. ఇక ప్రతాప్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. చక్రి ఎప్పట్లాగానే తన క్యాబ్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే బాగా ఆకలిగా ఉంది, కాస్త టీ అయినా తాగితే బాగుండు అని రోడ్డు పక్కన కార్ని స్టాప్ చేసి దగ్గరలో ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి, అన్నా నాకొక స్ట్రాంగ్ టీ పెట్టన్నా, బాగా హెడేక్గా ఉంది అని అనగానే అలాగే సార్ అని ఆ టీ ఓనర్ అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే అక్కడే ఒక పేపర్ కనిపించడంతో, పేపర్ చూడక చాలా రోజులవుతుంది, అసలు ఏమేం నడుస్తుందో చూడాలి అని చక్రి ఆ పేపర్ తీసుకొని పేపర్లో మ్యాటర్స్ అన్నీ కూడా చదువుతూ ఉంటాడు. ఇంతలోనే ఆ టీ షాప్ అతను టీ ఇయ్యగానే ఇక చక్రి ఆ టీ తాగుతూ పేపర్ చూస్తూ ఉంటాడు. అలా పేపర్ చూస్తూ ఉండగా అక్కడే తన కన్న తల్లి ఫోటో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే టీ పక్కన పెట్టి ఆ ఫోటోని పరీక్షించి చూస్తాడు. అది తన కన్న తల్లి ఫోటోనే. ఇదేంటి, మా అమ్మ ఫోటో పేపర్లో పడింది అని కింద మ్యాటర్ చదువుతూ ఉంటాడు. ఈవిడ మా దగ్గర క్షేమంగా ఉంది, 10 సంవత్సరాల నుండి కోమాలో ఉండి ఇప్పుడే కోమాలో నుండి బయటికి వచ్చింది. ఈవిడ కుటుంబం వాళ్ళు ఎవరున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు అని యాడుండడం చూసి చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ, అంటే అంటే మా అమ్మ బ్రతికే ఉందా అని ఇక చక్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విషయం నాన్న అన్నయ్య వాళ్ళకి చెప్తే చాలా సంతోషపడతారు అని వాళ్ళకి ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తాడు. వద్దు, ఒకవేళ ఇది అబద్ధమయ్యుంటే నాతో పాటు వాళ్ళు కూడా బాధపడతారు. నేను వీళ్ళకి ఫోన్ చేసి అమ్మని చూసేంత వరకు ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పకూడదు అని ఇక చక్రి అనుకొని అందులో ఉన్న ప్రతాప్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఇక ప్రతాప్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, సార్ మీరు పేపర్లో ఫోటో వేయించారు కదా అని అనగానే, అవును బాబు, ఆవిడ మీకేమవుతుంది అని అంటూ ఉంటే, సార్ ఆవిడ మా అమ్మ సార్, 10 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోయిందని మేమంతా అనుకున్నాం, కానీ ఈరోజే పేపర్ చూస్తే తెలిసింది మా అమ్మ బ్రతికే ఉందని. మా అమ్మ ఎక్కడుంది సార్ అని ఇక చక్రి అడుగుతూ ఉంటే, బాబు సిటీ హాస్పిటల్లో మీ అమ్మ ఉంది, మేము అక్కడే ఉన్నాం, నువ్వు తొందరగా రా బాబు అని అనగానే ఇక చక్రి అలాగేనండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చక్రి అయితే ఆ హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటాడు. చక్రి తన తల్లిని చూస్తున్నానని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇది కళ నిజమా? మా అమ్మ ఎప్పుడో చనిపోయింది అనుకుంటుంటే మా అమ్మ బ్రతికే ఉందా? ఈ విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళంతా సంతోషపడతారు. నిజంగా మా అమ్మ బ్రతికే ఉంటే మా అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అని చాలా ఎగ్జైట్మెంట్గా ఆ హాస్పిటల్కి వెళ్తారు. పరుగు పరుగున ఐసీయూలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బెడ్ మీద ఉన్న తన కన్న తల్లిని చూసి చక్రి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. చక్రి అక్కడికి వచ్చి తన తల్లినే చూస్తాడు, కానీ పక్కనే ఉన్న ప్రతాప్ని లలితని చూడరు. చక్రి అక్కడికి రావడం చూసి ప్రతాప్ లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రి వాళ్ళమ్మనే చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటే ప్రతాప్, రే రాస్కెల్ ఇక్కడికి వచ్చావేంట్రా అని అంటూ ఉంటే ఇక లలిత, వీడు ఇక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేయడానికే వచ్చుంటాడండి, రే బయటికి వెళ్ళరా అని ప్రతాప్ అంటూ ఉంటే చక్రి ప్రతాప్ వాళ్ళని అక్కడ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సార్ మీరేంటి సార్ ఇక్కడున్నారు అని అనగానే, ఆ మాట అడగాల్సింది నేనురా అని అంటూ ఉంటే, సార్ ఆవిడ
అని అంటూ ఉంటే, రేయ్ ఆవిడ గురించి నీకెందుకురా, ముందు బయటికి నడు అని అంటూ ఉంటే, లేదు సార్ ఆవిడ మా అమ్మగారు అని చక్రి అంటాడు. అది విని ప్రతాప్, లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, ఏమంటున్నావు నువ్వు? ఆవిడ మీ అమ్మగారా అని అనగానే, అవును సార్, 10 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోయిందని మేమంతా అనుకున్నాం, ఎంతో బాధపడ్డాం. కానీ ఈరోజు పేపర్లో యాడ్ చూసి మా అమ్మ కోసం వచ్చాను సార్ అని అంటూ ఉంటే ఇక ప్రతాప్, లలిత షాక్ అయిపోతారు. అవును సార్, మీరేంటి ఇక్కడ అని అనగానే, మీ అమ్మగారికి 10 సంవత్సరాల నుండి ట్రీట్మెంట్ చేయిస్తుంది నేనే అని అనగానే చక్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సార్, ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే ప్రతాప్ జరిగిన విషయం మొత్తం కూడా చక్రితో చెప్తూ ఉంటాడు. చక్రి వాళ్ళమ్మ వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. మీ అమ్మ తన ప్రాణాలకి తెగించి నా కుటుంబం ప్రాణాలని కాపాడింది. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మగారే. అలాంటి మీ అమ్మ రుణం తీర్చుకోవడం కోసమే ఇన్ని రోజులు మామూలు మనిషి అయ్యేంత వరకు ట్రీట్మెంట్ చేయిస్తూ వచ్చాను అని అంటూ ఉంటే చక్రి షాక్ అయిపోతాడు. ఇక లలిత, నమ్మలేకపోతున్నామండి, మన కుటుంబం ప్రాణాలు కాపాడిన ఆవిడ కొడుకునే మన కూతురు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇదంతా ఆ దేవుడు లీల కాకపోతే అని అంటూ ఉంటే ఇక ప్రతాప్ షాక్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. అవును లలిత, ఏమో అనుకున్నాను, కానీ మహా ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంత కారణం ఉందని ఇప్పుడే అర్థమైంది. మన కుటుంబ ప్రాణాలు కాపాడిన ఈవిడ రుణం ఎలాగో తీర్చుకోలేకపోయాం. మన మహాని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి ఆ రుణం తీర్చుకుందాం అని ప్రతాప్ అంటూ ఉంటే చక్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.